గురుగారు, అక్షయ తృతీయ రోజున మనం తరగని దానం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా మీరు చెప్ ఏం చెప్తారు దాని గురించి? అదేనమ్మా. మన సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి హ్మ్. అంటే నేను నా సౌర కుటుంబం అనుకుంటాను. హ్మ్. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నన్ను చూస్తున్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. హ్మ్. నా చెల్లో, నా తల్లో, నా అక్కో కొన్ని లక్షల మంది నన్ను నేనిచ్చినటువంటి మంత్రం హ్మ్. మణిపద్మేహం అనే మంత్రాన్ని ధ్యానిస్తూ వాళ్ళ జీవితాల్లో హ్మ్. అద్భుతమైనటువంటి మార్పులు, హ్మ్. ఆర్థిక సమస్యలు, హ్మ్. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్ని పోగొట్టుకున్నారు. హ్మ్. అది అంటే ఎంతకాలం నుంచో ఉంటున్నా, హ్మ్. ఇది మాత్రం సూర్య మంత్రం. ఇది సూర్యుడికి సంబంధించిందే మణిపద్మేహం అనేది హ్మ్. అని తెలియజేయడం జరిగింది. నా ద్వారా అంటే నేను సొంతంగా తయారు చేసింది కాదు. హ్మ్. వేద ప్రమాణమై ఉంది. హ్మ్. ఇది కైలాస మానస సరోవరంలో శంభలాదేవిలో స్ఫటిక శ్రీచక్రం మీద ఉన్నటువంటి బీజాక్షర మంత్రం ఓం మణి పద్మేహం. ఓం మణి పద్మే. హ్మ్. పద్మములో ఉన్నటువంటి మణి హ్మ్. ఓం మణి పద్మేహం. హ్మ్. ఈ మంత్రాన్ని నా ద్వారా హ్మ్. యావత్ ప్రపంచానికి హ్మ్. అంటే ప్రపంచానికి మొత్తం అంటే కొన్ని కంట్రీస్‌కి తెలుసు దీని గురించి. హ్మ్. కానీ వీళ్ళందరూ కూడా ఇది టిబేటియన్ మంత్రం, హ్మ్. బౌద్ధుల మంత్రం అని అనుకునేవారు. హ్మ్. కానీ వాళ్ళు చేసేవారు. హ్మ్. ఇది సూర్య మంత్రం అన్న విషయం తెలీదు. హ్మ్. నా ద్వారా మాత్రం ఇది సూర్య మంత్రం, ఇది సూర్యుడికి సంబంధించింది, ఇది ఆరోగ్యాన్నిస్తది, ఐశ్వర్యాన్నిస్తది హ్మ్. అని చెప్పడం జరిగింది. హ్మ్. అలా నేను ఒక మంత్రాన్ని మన సన్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఇవ్వడం జరిగింది. హ్మ్. అలాగే ఇప్పుడు సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి హ్మ్. ఒక ధ్యాన ప్రక్రియ హ్మ్. అంటే ఎప్పటికీ తరగని సంపద, హ్మ్. క్షయము కాని సంపదని నేను ఇవ్వదలుచుకున్నాను. హ్మ్. అది సూర్యుడే నాకు దాని గురించి బోధించడం జరిగింది. హ్మ్. అక్షయ పాత్ర విన్నారా ఎప్పుడైనా? హ్మ్. అంటే మీరు ఆ! అక్షయ్ పాత్ర అనడం వరకే దాని వివరణ గురించి అంటే సంగతి తెలీదు. పాండవుల దగ్గర ద్రౌపది హ్మ్. ఆహ్, అందులోంచే తీసి అందరికి పంచిపెట్టు. పెట్టేది. హ్మ్. ఎంతమందొచ్చినా సరే పెడుతూనే ఉండేది. అంటే హ్మ్. ఎంత తీస్తే అంత వస్తుంటది. హ్మ్. అక్షయం అవ్వంది. అందులో ఏముంటే అది పెరుగుద్ది. హ్మ్. మీరు పాలేస్తే పాలు తోడుతూనే ఉంటారు. హ్మ్. బియ్యం ఏస్తే బియ్యం తోడుతూనే ఉంటారు. ఎంత డబ్బులేస్తే తీసినా వస్తూనే ఉంటుంది. వస్తూనే ఆ! ఉంటాయి. ఆవిడ ద్రౌపదీదేవి ఆ చివరిది ఏదైనా ఉంటే తినేసి ఆవిడ తృప్తి చెందేస్తే ఆగిపోతాయి. ఆ! ఇది సూర్యనారాయణమూర్తి వరం ఇవ్వడం జరిగింది ధర్మరాజుకి. హ్మ్. అంటే ధర్మరాజు అరణ్యకాండకు అరణ్యానికి వెళ్ళేటప్పుడు హ్మ్. తన ప్రజలు, తన పరివారం అంతా కూడా మేము కూడా మీతో వచ్చేస్తాం. ఇక్కడ మీరు లేని ఇక్కడ మేము ఉండలేము అని అన్నప్పుడు, హ్మ్. నాకు తినడమే కష్టం అవుతది. కందమూలాలతో నేను గడిపేస్తాను. హ్మ్. కానీ మీరందరూ నా అతిథులుగా వస్తున్నప్పుడు నేను మీకేం పెట్టాలి హ్మ్. అన్నప్పుడు ఆయన సూర్యుడిని చూసి ప్రార్థిస్తారు. హ్మ్. అప్పుడు సూర్యనారాయణమూర్తి అక్షయ పాత్ర ధర్మరాజుకి ఇవ్వడం జరిగింది. అంటే అక్షయ పాత్రకి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యనారాయణమూర్తి. హ్మ్. ఆయనకి ఇవ్వబడింది. హ్మ్. అలా ఇప్పుడు మనం అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్షయ తృతీయ రోజు దానాలు చేయాలని చెప్తున్నాం. హ్మ్. లేకపోతే కమర్షియల్‌గా బంగారం కొనుక్కుంటే మంచిదని ఈట్లి గురించి మాట్లాడుతున్నాం. హ్మ్. కానీ అక్షయ పాత్రని ఎలా సంపాదించుకోవాలి అనే విషయాన్ని నేను తెలియజేయాలను. హ్మ్. ఒక ధర్మరాజే కాదు దాన్ని పొందే అర్హత అందరికీ ఉంది. హ్మ్. అందరిలోనూ ధర్మం ఉండాలి. హ్మ్. అందరిళ్ళలోనూ అక్షయ పాత్రలుండాలి. అంతే. ఎవరికి వాళ్ళు సొంతంగా ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో దాన్ని ఎలా సంపాదించుకోవాలనేది హ్మ్. ఈ అక్షయ ధ్యానం. ధ్యానము. హ్మ్. అంటే ధ్యానాలు చాలా రకాలుంటాయి. హ్మ్. ఈ అక్షయ ధ్యానం అనేది సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి నా కుటుంబ సభ్యులకి, నా చెల్లెళ్ళకి, హ్మ్. నా తల్లికి నేనిస్తున్నాను. హ్మ్. ధ్యాన ప్రక్రియ ఏంటంటే, మన శరీరంలో షట్చక్రాలుంటాయి. హ్మ్. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలు. హ్మ్. అంటే ఈ మనిషి జీవన విధానం అంతా కూడా ఈ షట్చక్రాల మీద ఆధారపడే బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటాం. హ్మ్. ఇవి ఏమాత్రం పని చేయకపోయినా దానికి సంబంధించినటువంటి సమస్యలు, హ్మ్. అనారోగ్య సమస్యలు కావచ్చు, హ్మ్. ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు వస్తాయి. హ్మ్. వీటిల్ని జాగృత పరిచేది సూర్యుడే. హ్మ్. తన కిరణాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని హ్మ్. మణిపూరక చక్రం ద్వారా మన శరీరంలోకి పంపించి హ్మ్. మిగతా చక్రాలన్నీ పనిచేసేలా చేస్తాడు. హ్మ్. ఇక్కడ మీరు అక్షయ ధ్యానం చేయడం ద్వారా హ్మ్. ఇవి ఎప్పటికీ పని చేయని స్థితికి వెళ్ళవు. ప్రాబ్లమ్ రాకుండా కూడా ఎలా చేసుకోవాలి? దానికి ఒక విధి విధానం ఉంది. హ్మ్. ఆ విధి విధానాన్ని తెలియజేస్తాను. హ్మ్. మీకు నేను మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు చక్రాల గురించి చెప్పాను కదా! హ్మ్. వాటిని జాగృత పరుచుకోవాలి. ఓకే. ఎలా హ్మ్. పరుచుకోవాలో నేను వివరంగా చెప్తాను. హ్మ్. ప్రతి ఇళ్లలోనూ వెండి చెంబు ఉంటుంది కదా! అవును. ఒక అక్షయ పాత్ర ఇక నుంచి మీ దగ్గర పెట్టుకోండి. హ్మ్. సొంతంగా తయారు చేసుకొని ఒక వెండి హ్మ్.
లేదు మన దగ్గర ఇంకా మనం అంత కాదు. ఉమ్, ఒక చిన్న రాగి చెంబు కొనుక్కోగలుగుతాం. అవును. చిన్నదైనా కొనుక్కోగలుగుతాం. ఉమ్, ఒక చిన్న రాగి చెంబు ఉమ్, తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉమ్, ఈ అక్షయ తృతీయ రోజు ఉమ్, ఇది మంచి రోజు అనుకుంటున్నాం కదా! ఆ రోజు అవును. ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఉమ్, అభ్యంగన స్నానం చేసేసి ఉమ్, శుభ్రంగా ఒక చెంబు అది ఉమ్, రాగిది కావచ్చు, వెండిది కావచ్చు, మీరు ఇంకా సంపన్నులై ఉంటే బంగారంది కూడా కావచ్చు. అవును. ఉమ్, శుభ్రంగా కడిగి ఉమ్, దానికి పసుపు రాసి బొట్టు పెట్టండి. ఉమ్, దాంట్లో కొంచెం జలాన్ని వేసి ఉమ్, తులసి దళాలు, ఉమ్, పచ్చ కర్పూరం వేయండి. ఉమ్, ఒకవేళ మీ దగ్గర ఉంటే ఉమ్, బంగారపు రూపులు ఉంటాయిగా, అవును. వరలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి రూపులు, అవును. బంగారాన్ని అందులో వేయండి. ఉమ్, లేకపోయినా టెన్షన్ పడద్దు. ఉమ్, కొంచెం చిటికెడు పసుపు ఉమ్, బంగారంతో సమానం. ఉమ్, పసుపుని వేయండి. ఉమ్, దాన్ని దేవుడి దగ్గర పెట్టండి. ఉమ్, ఇక మీరు పక్కకు వచ్చి ఒక ఆసనం వేసుకొని, అంటే ఆసనం అంటే ఇలా చైర్లో ఉమ్, కాళ్ళు నిటారుగా పెట్టుకొని ఉమ్, చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చుని, ఉమ్, మనకి చేతిలో చక్రాలు ఉంటాయి. ఉమ్, మన శరీరం మొత్తం కూడా 12 రకాల ఎనర్జీ పాయింట్స్ని కలిగి ఉంటుంది. ఉమ్, చేతిలో 6, కాళ్ళలో 6 ఉంటాయి. ఉమ్, ఆ పాయింట్లు మనం యాక్టివ్ చేయాలి. బొటన వేలితో అరిచేతి మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే ఒక చక్రం యాక్టివ్ అవుతుంది. ఉమ్, 2 చక్రాలు. అలాగే చేతి వేళ్ల చివర కూడా చక్రాలు ఉంటాయి. ఉమ్, చిన్న మైనర్ చక్రాలు అంటారు. ఉమ్, ఫింగర్ మైనర్ చక్రాస్. ఉమ్, చేతులు రెడీ అయినాయి. ఉమ్, ఇప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో కూర్చున్నటువంటి ముద్ర, ఇది ఉమ్, మణిపూరక ముద్ర అంటాం నేను. ఉమ్, ఇలా ఉమ్, నాభి కరెక్ట్గా నాభికి ఎదురుగుండా ఈ చక్రాన్ని పెట్టుకోవాలి. ఉమ్, మీకు ఇలా ఈ పోస్చర్లో ఇద్దరు కనిపిస్తారు. ఒకటి హనుమంతుల వారు, ఆయన అలాగే కూర్చుంటారు. ఒకటి అట్లా. పరమేశ్వరుడు. ఉమ్, వీళ్ళిద్దరూ కూడా ధ్యానం మణిపద్మేహంతో, అంటే వాళ్ళు కూడా జపించే మంత్రం, వాళ్ళకు కూడా ఇష్టమైన మంత్రం ఉమ్, ఓం మణిపద్మేహం. ఉమ్, ఇలా పెట్టుకుని కూర్చుని ఉమ్, మనం మూలాధారం దగ్గర నుంచి చెప్పాం కదా, ఉమ్, మూలాధారానికి బీజ మంత్రం లం. ఉమ్, లంలో అంటే మూలాధారంలో 4 రెక్కలు ఉంటాయి. ఉమ్, స్వాదిష్టానంలో 6 రెక్కలు ఉంటాయి. ఉమ్, మణిపూరకంలో 10 రెక్కలు ఉంటాయి. ఉమ్, అనాహతంలో 12 రెక్కలు ఉంటాయి. ఉమ్, విశుద్ధిలో 16 రెక్కలు ఉంటాయి. ఉమ్, ఆజ్ఞాచక్రంలో 2 రెక్కలు. ఉమ్, అంటే ఇవి మనం చక్రాల్లా భావిస్తున్నాం, ఉమ్, భ్రమిస్తూ ఉంటాయి. ఉమ్, క్లాక్ వైజ్ 4 సార్లు అలా క్లాక్ వైజ్ తిరుగుతాయి, ఉమ్, యాంటీ క్లాక్ వైజ్ 4 సార్లు తిరుగుతాయి. ఉమ్, ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా, అంటే అదొక లూబ్రికెంట్ అనుకుందాం. ఉమ్. ఎనర్జీ వెళ్ళి మూలాధార చక్రం సరిగ్గా తిరగట్లేదు. అవును. అంటే మూలాధార చక్రం సరిగ్గా తిరగకపోతే ఆ మనిషి ఉమ్, బ్రతకాలనే కోరికను చచ్చిపోతూ ఉంటుంది. ఉమ్, సూసైడ్ టెండెన్సీ, అస్సలు పని చేయకపోతే సూసైడ్లు చేసుకునే వాళ్ళందరూ కూడా మూలాధారం పని చేయని వాళ్ళు. ఓకే. ఆ, పని కూడా చేయరు, వాళ్ళకి బద్ధకంగా ఉంటుంది, పడుకునే ఉంటారు. అంటే మూలాధారం ఆధారపడింది. ఉమ్, ఎంత డబ్బున్నా రెడీ అవ్వరు, ఆ, నీట్గా ఉండాలన్న విషయం తెలియదు. తెలీదు. వాళ్ళకి స్వాదిష్టానం పని చేయట్లేదు. ఎంత తిన్నా అరగదు, అవతల వాళ్ళతో గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు మణిపూరకం పని చేయకపోతే. ఉమ్, ప్రేమని పంచలేరు, ఉమ్, అవతల వాళ్ళు ప్రేమనిస్తున్నా స్వీకరించలేరు అనాహతం పని చేయకపోతే. ఎంత మంచి తిండి తిన్నా, ఎక్కడ ఒక మంచి ప్లేస్లో ఉన్నా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు విశుద్ధం పని చేయకపోతే. చూసే దృష్టి మారిపోతుంది. తెల్లైన చెల్లైన భార్య అయినా, చివరికి ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నపిల్లల్ని కూడా కామదృష్టితో చూస్తుంటారు ఉమ్, ఆజ్ఞ పని చేయకపోతే. ఉమ్, ఇవన్నీ పని చేయకుండా జీవితం దుర్భరంగా, మీకు ప్లాట్ఫామ్స్ మీద అయి ఉంటారు చూసారా, ఉమ్, పిచ్చి వాళ్ళలాగా ఉమ్, మనసు చెలించి ఉమ్, సహస్రారం పని చేయకపోతే. ఉమ్, అందుకని ఈ చక్రాలన్నింటినీ జాగృతం చేసుకోవడం ద్వారా ఇవేమి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతికూలతలు ఏవి కూడా మన జీవితాల్లో ఉండవు. ఉమ్, ఇప్పుడు మనం ఇలా కూర్చుని లం పృథ్వీన్యై నమః అనే మంత్రాన్ని 4 సార్లు అనాలి. ఉమ్, మీరు కూడా చేయొచ్చు హ్యాపీగా, మీ ఉమ్. చక్రాలు కూడా జాగృత అవుతాయి. తప్పకుండా. ఇది చూసే వాళ్ళకు కూడా ఇలా కూర్చుని చేసేసుకోవచ్చు, జాగృతి జరుగుతుంది. ఉమ్, నాతో పాటు చెప్పండి. ఉమ్, ఓం లం పృథ్వీన్యై నమః. 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 ఓం వం వరుణాయ 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 నమః. ఓం రం అగ్నయే 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 నమః. ఓం రం
అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం రం అగ్నయే నమః. ఓం యం వాయవే 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 నమః. ఓం హం ఆకాశాయ 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 నమః. బొటన వేలు చూపుడు వేలు కలిపి ఆజ్ఞాచక్రం మీద పెట్టుకోవాలమ్మా. ఉమ్. ఎడమ చేతిని బొడ్డు మీద ఉంచుకోండి. ఉమ్. ఓం హం క్షం ఆజ్ఞయే నమః. ఓం హం క్షం ఆజ్ఞే నమః. ఓం హం క్షం ఆజ్ఞయే నమః. ఓం హం క్షం ఆజ్ఞే నమః. నెమ్మదిగా చేతులు దించి అరచేతులను ఆకాశం వైపు ఉంచి ఉమ్. ప్రశాంతంగా ఉంచుకోండి. ఏమనిపించింది? ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఉంది. మణిపూరకం తర్వాత ఎడమ చెయ్యి నాభి మీద ఉంటుంది, కుడి చెయ్యి హృదయం మీద ఉంటుంది. ఆ. ఎం ఆకాశాయ నమః అన్నాం కదా, ఉమ్. అక్కడ మీరు ఇలా వచ్చేది. ఉమ్. నన్ను మన్నించాలి. అయ్యయ్యో అదే, ఉంది. అందులో నేను మణిపూరకం దగ్గర ఎక్కువ ఆగిపోతూ ఉంటాను. ఉమ్. ఆ ధ్యాస అంతా అక్కడ ఉండిపోతుంది. ధ్యాసంతా, ఆ. ఇలా బటన్ వేలు పైకి పెట్టి ఉమ్. ఒక చెయ్యి నాభి మీద, అంతే. అంటే ఇలా చేయకపోయినా ఏం పర్లేదు, ఉమ్. ఇలా చేస్తే ఇంకా మంచిది. అంతే. నాకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఆకాశాయ వాయువైన మహా చేసాం, ఇక్కడ మళ్ళీ ఆకాశాయన మహా అన్నప్పుడు ఉమ్. విశుద్ధి. ఓకే. ఆజ్ఞ దగ్గరకు వచ్చి ఇలా వచ్చాం. ఉమ్. ఇక్కడ నుంచి అంటే మణిపూరకం దగ్గర ఇలా ఉన్నాం. ఉమ్. ఇలా వచ్చాము. హం ఆకాశాయన మహా వాయువైన మహా అన్నప్పుడు హృదయం దగ్గరకు వచ్చాం. హం ఆకాశాయన అన్న విశుద్ధ దగ్గరకు వచ్చాం, ఆజ్ఞ దగ్గరకు వచ్చాం. ఉమ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది విధానం. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి శక్తి తెచ్చుకుందాం. ఉమ్. ఇప్పుడు ఇక్కడ చెప్తారు కదా, ఉమ్. కృతజ్ఞత ఎంత చూపిస్తే అంత తిరిగి వస్తుంది అని. అవును. ఉమ్. చేతులు రెండు హృదయం దగ్గర జోడించి ఉమ్. బ్రహ్మ ఉమ్. చెప్పండి, బ్రహ్మ, విష్ణు, విష్ణు, మహేశ్వర స్వరూప, మహేశ్వర స్వరూప, శ్రీ 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 సూర్యదేవ సూర్యదేవ నమో నమః. నమో నమః. సూర్యదేవ సూర్యదేవ మహానుభావ మహానుభావ ప్రత్యక్ష దైవ, ప్రత్యక్ష దైవ, నీ దివ్య కిరణ కాంతితో నీ దివ్య కిరణ కాంతితో మా జీవితాల్లో మా జీవితాల్లో వెలుగును ప్రసాదిస్తున్నందుకు, వెలుగును ప్రసాదిస్తున్నందుకు, అజ్ఞాన అజ్ఞాన అంధకారాల్ని తొలగించి అంధకారాల్ని తొలగించి,
ఆశీర్వదిస్తున్నందుకు మీకు ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. మేము తినే ఆహారాన్ని మేము తినే ఆహారాన్ని పచనం చేస్తున్నందుకు పచనం చేస్తున్నందుకు పచనం జీర్ణం చేస్తున్నందుకు పచనం చేస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చేతులు రెండు కిందకి దించి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ సూర్యుడిని ధ్యానిస్తూ కళ్ళు మూసుకోవాలి. శ్వాసను నిదానంగా నెమ్మదిగా తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. నెమ్మదిగా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. సూర్యనారాయణమూర్తిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కిరణ కాంతి, బంగారపు కిరణ కాంతి నాభి ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసేస్తుంది. మనం ప్రారబ్ధ కర్మల్ని తల్లి ద్వారా నాభి నుంచే తెచ్చుకుంటాం. అక్కడ నుంచే ప్రవేశిస్తున్నటువంటి కిరణ కాంతి సూర్య కిరణ జ్వాలలకి ప్రారబ్ధ కర్మలు దగ్ధమైపోతున్నాయి. కర్మ సాక్షి కూడా ఆయనే. భౌతిక దేహాలు మార్చగలం, ఎదుటి వాళ్ళు కళ్ళు గప్పగలం, కానీ ఆయన కను చూపు మేరకు తప్పించుకుని తిరగటం కానీ కర్మలు చేయటం కానీ చేయలేం. కర్మ సాక్షి సూర్యనారాయణమూర్తి తెలిసో తెలియకో చేసినటువంటి ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా ఆయన తన కిరణ కాంతితో దగ్ధం చేస్తున్నాడు. అగ్ని పునీత సీత అన్నట్టు మన శరీరం ఆ కిరణ కాంతి జ్వాలలకి మనలో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మలు, ప్రతికూల శక్తులు దగ్ధమైపోతున్నాయి. మన శరీరం కూడా పునీతం అవుతుంది. మరొక్కసారి హృదయం దగ్గరకు చేతులు తీసుకొచ్చి నమస్కరిస్తూ, సూర్యదేవ మహానుభావ, సూర్యదేవ మహానుభావ, నీ కిరణ కాంతితో నీ కిరణ కాంతితో నా శరీరంలో ఉన్నటువంటి నా శరీరంలో ఉన్న సమస్త దోషాలను సమస్త పాపకర్మలను దగ్ధం చేసి నన్ను పవిత్రుని చేసినందుకు నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చేతులు రెండు కళ్ళ కట్టు పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా గురుగారు. ఆత్మకారకుడు ఆయనేనమ్మా, సూర్యుడే. మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఆయనే. అందుకని సూర్యుడికి మనకి ప్రతి మనిషికి కూడా అవినాభావ సంబంధం ఉంది. దాన్ని మర్చిపోయి ఏ పనులైతే చేయకూడదో ఆ పనులన్నీ ఆదివారమే చేస్తాం. అందుకని దోషాల్ని తెచ్చుకుని అనారోగ్యమైనటువంటి శరీరాన్ని మోస్తున్నాం. ఇప్పుడు అద్భుతమైన శక్తి మన దగ్గరకు వచ్చేసింది. మన దగ్గర అక్షయ పాత్ర ఉంది. ఇప్పుడు ఈ చేతులతో ఆ పాత్రను స్పర్శించడం ద్వారా మనం ఏదైతే శక్తిని పొందామో అదంతా కూడా ఆ పాత్రలోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఇంట్లోనూ ఇవాల్టి నుంచి అక్షయ పాత్ర ఉంది. మీరు ప్రతి నిత్యం ఏం చేయాలంటే, మీ ఓపిక, బియ్యం ఉంటాయి కదా, పగలని విరగని బియ్యాన్ని ఏరాలి చేత్తో. ఒక గింజ చేత్తో తీసుకుని ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమః అని ఆ పాత్రలో వేయండి. మీరు ఎన్ని ఏరగలిగితే అన్ని. మీకు ఎంత బంగారం కావాలితే అంత బంగారం. అది తెల్ల బంగారం కదా, అన్నం. మన ఇంట్లో కేజీ బంగారం ఉన్నా ఏం లేవు. ఒక కేజీ బియ్యం ఉంటే నలుగురికి భోజనం పెట్టవచ్చు, ఆకలి తీర్చవచ్చు. మీరు ఒక గింజని చేత్తో పట్టుకుని ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమః ఆ పాత్రలో రేపటి నుంచి, ప్రస్తుతానికి ఇప్పుడు అందులో జలం ఉంది, అది తీర్థంగా తీసుకుని మీ ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసుకుని మీ చుట్టుపక్కల ఎవరికైనా దానం చేయాలనుకుంటే, మీరు ధ్యానం చేశారు కదా, ధ్యాన దానం అవుతుంది. మీరు ఏం పొందారు? చాలా పొందారు. అవన్నీ అందరికి ఇచ్చేస్తున్నారు. మీకేమొస్తాయి? అన్నీ వస్తాయి. ఇది అందరికీ పంచాలి. ఇప్పుడు నుంచి మీరు కూడా, ఇవాళ నుంచి మీరు కూడా సౌర కుటుంబ సభ్యులే, సన్ స్పిరిచువల్ సొసైటీలో మెంబరే. ఎందుకంటే మనకు అవసరం లేదమ్మా సూర్యుడితో, అందరికీ అవసరమే. అందరం కూడా ఆయన పిల్లలమే. మనకి సూర్యవంశీయ రాజులు, చంద్రవంశీయ రాజులు అనేవారు. సూర్యవంశీయ రాజులు స్వయం ప్రకాశకులు. వీళ్ళ మీద ఆధారపడే వాళ్ళు చంద్రవంశీయ రాజులు. అంటే సూర్యుడి శక్తి ప్రత్యక్షంగా ఉంటుంది. సూర్యుడి శక్తి నుంచి చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు. ఆయన ఆధారపడుతూ ఉంటాడు. కాబట్టి మనందరం కూడా సూర్యవంశీయులమే. మనకు సూర్యుడితో పని ఉంది, అవసరం ఉంది. ఆయన మనల్ని ఎదిగేలా చేస్తాడు. మన ఎదుగుదలకి, జ్ఞానానికి జ్ఞానప్రదాత ఆయన. అన్నదానం చేస్తే కడుపు నిండుద్ది, కానీ జ్ఞానదానం చేస్తే నువ్వు తినే అన్నాన్ని నువ్వు సంపాదించుకుంటావు. నువ్వు అన్నం కోసం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. అద్భుతమైనటువంటి జ్ఞానప్రదాత, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాది. ఇది ఇక్కడ నుంచి అందరూ చెయ్యాలి. ఇది అందరికీ అందివ్వాలి. ధ్యానదానం చెయ్యండి, బోల్డని కలిసి వస్తాయి.
అసలు గురువుగారు నిజంగా నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. రేపటి నుంచి కాదు, నిజంగా ఇవాళ పొద్దున్నే నేను ఇది విన్నా కూడా ఇంకా ముందు నుంచే మొదలుపెట్టేదాన్నేమో అనిపిస్తోంది. తప్పకుండా నేను చేస్తాను. నా ప్రేక్షకులు కూడా ఇప్పటి నుంచి హిట్ టీవీ ప్రేక్షకులైతే ఎవరైతే ఉన్నారో నిజంగా గురువుగారు చెప్పింది మన లైఫ్‌కి ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ అర్థం చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. చెప్పింది వినాల్సిన అవసరం లేదు. ఆలోచించండి. నిజం అనిపిస్తే చెయ్యండి. ఆచరించండి. ఆ! అందరికీ అందివ్వండి. హ్మ్. బావుండండి. నేను చేసిన దానిగా చెప్తున్నాను. ఒక్కసారి చేస్తే మీకే అంటే తర్వాత చెయ్యాలి అన్న